తమ్ముడు ఎవరు? హలో అక్క హాయ్. ఎవర్రా తమ్ముడు? సూర్య తమ్ముడు. సూర్య. సూర్య బ్రో ఏంటి బ్రో చాలా పగబట్టావు అసలు మా మీద. ఎందుకు ఇప్పుడు చల్లబడ్డాడు కదా. ఇప్పుడు చల్లబడ్డాడు మొన్నంతా. అబ్బా ఏదో పర్మిషన్ ఇచ్చినట్టు వర్షం. ఓకే సూర్య ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? వరంగల్ నుండి. వరంగల్ ఓర్గల్లు. సూర్య నీ ఫేవరెట్ హీరో ఎవరు సూర్య? ఏంటి నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఓకే నాకు యాక్చువల్ గా సూర్య గారు అంటే చాలా ఇష్టం హీరో. తమ్ముడు ఎప్పటికైనా నువ్వు అంత పెద్ద హీరో అవ్వాలి తమ్ముడు, అదే నా ఆశయం. అవుతావా? ఏదో రోజు నువ్వు కలెక్టర్ అవుతావు, చిచి హీరో అవుతావు బాబు, హీరో అవుతావు. సూర్య ఏం చేస్తుంటావు ఇంతకి? సూర్యుడు సూర్యుడు ఏం చేస్తుంటావు ఇంతకి? స్పెషల్ గా కావాలంట ఫ్లైట్. అవును సూర్య మరి ఏం చేయాలి చెప్పు? ట్రైన్స్ బస్సెస్ అన్ని అసలు ఖాళీ లేకుండా ఉండిపోయాయి. సూర్య నువ్వు అందరికి ఫ్లైట్ సరిపోయారమ్మా, మీరిద్దరు దేశానికి బాగా ఉపయోగపడతారు. సూర్య ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆంధ్రాలో మాకు ఓట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఓట్ చేయాలి అంటే ఎలా వెళ్ళాలి? ఆంధ్రలో ఉన్న వాళ్ళు తెలంగాణకు వచ్చి ఓట్ చేయాలి అంటే ఎలా వెళ్ళాలి? సజెషన్ చెప్పు, ఏదైనా సలహా. బస్సులు తమ్ముడు బస్సులు ఖాళీ లేవమ్మా, ఉన్నా కూడా చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయమ్మా. ట్రైన్ లో కూడా లేదు, బస్సులు ట్రైన్లు అదే అంటున్నా. అట్లా కాదు, ఏరోప్లేన్ మీ ఇద్దరికి వేస్తారు గానీ వెళ్ళిపోండి ఇద్దరు ఎర్రగడ్డకు డైరెక్ట్. సరే ఓకే సూర్య, మరి నేనైతే ఓటు వేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు వెహికల్స్ అది అరేంజ్ కాలేదు కాబట్టి. మరి నువ్వేమంటావు? మరి దానికి ఓటు వేయాలి. ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి? ఓటు వినియోగించుకోవాలి. ఓకే అది కూడా ఓటు కింద వస్తుంది, ఎవరికి ఓటేసినా పర్వాలేదు కానీ ఓటు వేయాలి. అంతే అంటావా సూర్య? సరే మరి నువ్వు చెప్పిన విధంగానే మేము ఏదో ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెళ్ళిపోతాం. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో హాయ్ అండి, నమస్తే. మీరు ఎవరండి? రాజు గారు వచ్చారా ఇక్కడికి కూడా? ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. ఓకే గుర్తుపట్టాను, ఇందాక చెప్పాను కదా ఒక పర్సన్ ఎవరు కోటేయాలో అడుగుతున్నారని. ఈయనే రాజు గారు, మన రెగ్యులర్ కాలర్ అన్నమాట. సరే అదంతా కాదు కానీ మా ఇద్దరులో ఎవరికి వేస్తారు ఓటు? లేడీ జోడీ షోలో మా ఇద్దరులో ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికి? నాకేస్తారా? ఎందుకండి ఆ బంపర్ ఆఫర్ నాకు? సరే మేము పార్టీ పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ మా ఇద్దరులో ఎవరికి సపోర్ట్ చేస్తారంటే నాకే సపోర్ట్ చేస్తారని అన్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సరే మరి మేము వెళ్ళాలనుకుంటున్నాం ఆంధ్రాకి ఓటు వేయడానికి. మరి మాకు వెహికల్ అయితే ఇంకా అరేంజ్ అవ్వలేదు, మీరేమైనా సలహా ఇద్దాం అనుకుంటున్నారా? ఆంధ్రాకి వస్తే చాలా. నంద్యాలకు వచ్చి ఓటు ఇవ్వమంటారా ఏంటి? ఓటు లేకపోయినా ఓర్గల్లు నంద్యాల. ఓకే సో రాజు గారు ఏంటి షో ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం. ఏంటి స్నేహ ఇక్కడ కూడా కనిపిస్తుంది అనుకున్నారా? ఓయ్ ఫ్రెండ్ కాల్ చేస్తారు డైలీ. అవును అక్కడ ఫ్రెండ్. అది నేను అందులో ఉండేది. నేను అందులో మౌనిక ఉదయ్ వస్తారు, ఇందులో మేమిద్దరం. అందులో మీకు తప్పదు అన్ని రోజంతా చూడాలి మా మొక్కలు. ఎనీవేస్ రాజు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండండి. బాయ్. హలో హలో హాయ్ భువనేశ్వరా? భువనేశ్వర్ రామ్ చరణ్. ఇప్పుడే మీ డాడీ సాంగ్ చూసాం మేము, తెలుసా? జరగండి జరగండి జరగండి. విన్నావా సాంగ్? నీ ఫేవరెట్? సరే మేము ఒక 2 లైన్లు పాడుతాం, మిగతా 2 లైన్లు నువ్వు పాడు. రెడీయా?
ఆ పాట ఫస్ట్ 2 లైన్స్ మేము పాడతాం, సెకండ్ 2 లైన్స్ నువ్వు పాడు. ఓకే రెడీ. రెడీ. జరగండి జరగండి జరగండి. అమ్ములమ్మ జాకెట్ వేసుకొచ్చి కమాన్, అసలు ఏమన్నా పాట పాడావా? ఓకే, ఏం చేస్తుంటావు ఇంతకి? ఖాళీ ఇప్పుడైతే ఇక. అరే మామూలుగా ఏం చేస్తుంటావు అంటే ఖాళీగా అంటున్నావు. 9th క్లాస్ చదువుతాడు అంతేనా? వామ్మో, అది గెస్ అంతే. ఓకే, మరి 10th కి వెళ్తున్నావా? 9th అయిపోయిందా? ఏంటి అసలు సంగతి? ఇప్పుడు 9th అయిపోయి 10th కి వెళ్తున్నా. ఓరి, నా 10th అంటే చాలా కష్టపడి చదవాలి నువ్వు. ఇప్పుడే నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ ఇది. అమ్మో, మేమైతే 10th క్లాస్ లో ఎలా తెలుసా, ఒకరి మొహాలు ఒకరు చూసుకునే వాళ్ళం కాదు, అంత కష్టపడి చదివే వాళ్ళం, ఇష్టపడి. రోజుకి 24 గంటల్లో 26 గంటలు చదివే వాళ్ళం మేమైతే. రామ్ చరణ్, నీ పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? మీ ఇంట్లో వాళ్ళకి రామ్ చరణ్ అంటే ఇష్టమా, చిరంజీవి గారు అంటే ఇష్టమా? నీ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? పెట్టిర్రమ్మా, ఎందుకు పెట్టిర్రు? నువ్వు అడగలే? చెప్పాలి, చెప్పు. అది కొంపది సాయిలో చెప్తావా ఏంటి? ఏ అక్కనిండు కదా, అక్కనలేదా? అనలేదు. చెప్పు. ఎవరినిరా? ఎవరిని రా? ఇద్దరు ఉన్నారు ఇక్కడ. రైట్ సైడ్ ఎవరబ్బా? నువ్వే కదా? మౌనికానా? ఎందుకు రా? ఒరే, నీ ఏజ్ కి నా ఏజ్ కి ఏమన్నా సంబంధం? నువ్వు నాకెందుకు రాయిలవి చెప్పావు? చెప్పు. ఇష్టం అంట. నేనంటే ఎందుకు మౌనిక ఐ లవ్ యూ చెప్పావు? మంచిగా ఉంటది, చూడడానికి మంచిగా ఉందని ఐ లవ్ యూ చెప్పావా? నేను అరుస్తా ఉంటాను తెలుసా? నీ తెలుసా, మౌనిక కూడా 10th క్లాస్, అంటే నీకన్నా మహా అయితే ఒక 1 year పెద్ద, అంతే. పర్లే. ఓడి అమ్మా, ఒరే నువ్వు ఈ వయసులోనే ఇలా ఉన్నావంటే తర్వాత వచ్చే వయసులో చించేస్తావేమో. కాదు, ఉండుంటారు. ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్ నీకు? రామ్ చరణ్, లవ్స్ ఉన్నాయా నీకు? ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ఒక్కరే. ఎవరు? మౌనికానా? ఉన్నారా పక్కన? రామ్ చరణ్. సో రామ్ అని పిలుస్తాను. సో ఇప్పుడు మౌనిక ఇంకా ఒప్పుకోలేదు కాబట్టి నువ్వు ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? ప్రపోజ్ చేయి. నువ్వు ఇంకా కావాలని పుల్లలు పెట్టు మా ఇద్దరికి, మనకి ఫన్. చెప్పు. ఏం కొంటావు? ఇయర్ రింగా? చెవులోవా లేదంటే ఫింగర్ రింగ్ చెప్తున్నావా? ఫింగర్ ఓకే, రింగ్, ఎంగేజ్మెంట్ రింగ్. కొని ఎంగేజ్మెంట్ కొని ఇప్పుడు లవ్ యూ చెప్పేస్తే ఎవడొప్పుకుంటున్నాడు ఈ రోజుల్లో? నువ్వు ఏమైనా కొంచెం వెరైటీగా ట్రై చేయాలి, వెరైటీగా, క్రియేటివ్ గా. నువ్వు ఆపుతావా కొంచెము? అంటే అసలు ఏముందో లోపల తెలుసుకుందాం అని, ఎంత టాలెంట్ ఉందో చూడు. ఏదిరా పాడు, నా కోసం పాడు రాము. అబ్బా, అయితే ఒక పని చేయి, మన షో సోమవారం నుండి శుక్రవారం మధ్యాహ్నం 12 to 12:30 వచ్చేస్తది. సో ఏం చేస్తావంటే ఆ టైంలో నెల కాల్ చేస్తూ ఉంటావు కాబట్టి ఒక కవితతో ప్రిపేర్డ్ గా ఉండు మౌనికకు చెప్పడానికి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో, హాయ్. ఎవరమ్మా మాట్లాడేది? చిట్టి చిలకమ్మ. నీ పేరు 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 ఏం పేరన్నా? నువ్వు చిలకమ్మ అన్నందుకు చిలక పలుకులు మాకు అర్థమవట్లేదు, చిలక భాష రాదు కాబట్టి ఎలుక సౌండ్. హలో, గట్టిగా చెల్లమ్మ, గట్టిగా మాట్లాడు. లావణ్యనా? లవ్. లావణ్య, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నువ్వు మౌనిక అక్క ఫ్యాన్. మరి ఊ అంటావు చూస్తావా? ఊ అంటావా చూస్తావా? లైవ్ కుదిరితే చూస్తావు. మరి కాల్ కూడా చెయ్యాలి. ఓకే, థ్యాంక్ యూ. అవును, ఏం చేస్తుంటావు ఇంతకి లావణ్య?
లావణ్య ఆలోచిస్తుంది లావణ్య ఏం చేస్తా ఆలోచిస్తుంటది అనమాట. లావణ్య హౌస్ వైఫా? చిన్న పాప ఏ కాదనుకో. ఏం చేస్తూ ఉంటారు? అదే అంటున్నాను మరి. ఓకే లావణ్య 9th. ఓకే, స్కూల్ హాలిడేస్ కదా, మరి ఎక్కడికి వెళ్ళలేదా నానమ్మ అమ్మమ్మ? ఏ ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది మా షో? ప్రోగ్రామ్ చూస్తూ ఎక్కడికి వెళ్ళలేదా చెల్లమ్మ? మీ షో నాకు చాలా ఇష్టం అక్క. అందులో నాకు ఏదైనా యాక్టింగ్ ఇస్తా. తప్పకుండా. ఇది ఒక డైలాగ్ వేసుకో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక మంచి డైలాగ్ చెప్పాలి నువ్వు. నీకు ఆడిషన్ జరుగుతుంది. ఒక సినిమా డైలాగ్ చెప్పాలి. నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా, ఏమైనా డైలాగ్ చెప్పు అంటున్నాం. ఏం లేదు, నువ్వు టీవీ వాల్యూమ్ తగ్గించుకుంటే నీకు అర్థమవుతుంది. లావణ్య, మన స్టూడియో 1 వాళ్ళు, స్టూడియో యువ వాళ్ళు టాలెంట్ హంట్ పెడుతున్నారు. నీలాంటి టాలెంటెడ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు ఏమైనా డైలాగ్ చెప్పు. అమ్మే అర్థమైంది ఫైనల్ గా. చెప్పబ్బా, ఒక డైలాగే కదా. ఏదో ఒకటి ఉంటదిగా, మహేష్ బాబు డైలాగు, పవన్ కళ్యాణ్ గారి డైలాగు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని చెప్పు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నువ్వు సేమ్ చిరంజీవి గారిలా చెప్తే బాగుంటదా చెప్పు? సేమ్ అయిపోద్ది. నువ్వు ఎలా అనాలంటే చిరంజీవి గారు చెప్పిందా? కాదు, ముక్కే కదా అని ఏమంటారు, ముక్కే కదా అని అనుకుంటే ముక్కు కోస్తా అని చెప్పు. అంటే నీ క్రియేటివిటీకి వాళ్ళు ఇంకా రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో థ్యాంక్ యూ లావణ్య. హలో హలో హాయ్ స్నేహ కాకపోతే సంతోష్. ఎస్ మర్చిపోయాడు. సంతోష్ ఏం చేస్తున్నావు సంతోష్? థ్యాంక్ యూ. నీకు ఇష్టమా బ్లాక్? ఆవిడ పేరు మౌనిక. ఆవిడ కూడా నేహ. ఓకే, కాకపోతే ఎస్ యాడ్ చేసి నేహ. నువ్వు ఎవరికి చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నేహాస్ కి. ఓకే, అది అలా చెప్పు. సంతోష్, ఇప్పుడు మేము యాక్చువల్ గా ఓటేయడానికి ఊరు వెళ్దాం అనుకుంటున్నాం. ట్రైన్స్ లేవు, బస్సెస్ లేవు, ఫ్లైట్స్ కూడా లేవు. ఎట్లా పోవాలి ఊరు మేము? పిల్లల పిడుగుల వీళ్ళు. నాకు అది ఏం చదువుతున్నావు సంతోష్? ఇంత లేరు వీళ్ళు. ఇందాక కాల్ చేసినోడే అనుకుంటా, నాకు తెలిసి ఇతను పేరు మార్చి చేస్తున్నాడు. కాదంట సంతోష్. ఎంత ముద్దుగా పిలుస్తున్నావు అంటే, నాకు ఎన్నిసార్లు చెప్పినా నేహా అని అంటున్నాడు తప్ప స్నేహ అనట్లేడు. కాదు సంతోష్, ఏది నేహాను ఒకసారి. చిచ్చి స్నేహ. అబ్బా చాలు, నువ్వే మాట్లాడలేను. అదే దాన్ని పడగొట్టేసావా, వెళ్ళిపోయింది. వికెట్ డౌన్. ఓకే, సో మేము ఓట్లు వేయడానికి ఆంధ్ర వెళ్తున్నాం. మరి మాకు వెహికల్ అరేంజ్ చేస్తావా నీ లవ్స్ కోసం? సరే సరే, ఒక ఫ్లైట్ అరేంజ్ చేస్తావా మరి మా కోసం? మా కోసము ఊరు వెళ్ళడానికి, ఓట్లు వేయడానికి ఫ్లైట్ అరేంజ్ చేస్తావా? అట్లనే నువ్వు చాలా మాట్లాడాలి నీతో. నువ్వు మండే మళ్ళీ కాల్ చేయి, ఓకేనా?